హలో మై డియర్ పీపుల్. నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం నేను కాకరకాయ వేపుడు, కాకరకాయ కారం అనొచ్చండి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే కాకరకాయ అంటేనే చాలామంది నోరు వెళ్ళబెట్టేస్తారండి. అమ్మో! కాకరకాయ చేదుగా ఉంటది అని. అలాగే కొంతమందికైతే తిన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టమండి కాకరకాయ. నేనైతే చిన్నప్పటి నుంచి అస్సలు తినేదాన్ని కాదు. కానీ మా మమ్మీ కాకరకాయ చేసి, కారం చేస్తే మాత్రం ఒక్కసారి ట్రై చేశాను. ఎప్పుడు మా మమ్మీ, డ్యాడీ మాత్రమే చేసుకొని తినేవాళ్ళు. కానీ నేను కూడా ఒకసారి తిందామని ట్రై చేస్తే చేదుగానే లేదు. సో, ఓహో! మనం చేదుగా లేదు, ఇది కూడా తినొచ్చనమాట. మంచి వెజిటబులే అని అప్పటినుంచి నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. సో, నేనే తినని ఈ కాకరకాయ నేను తిన్నానంటే ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి. దీనికోసమైతే చక్కగా పైనైతే పీల్ చేసేసేయండి. అలా చాక్‌తో రబ్ చేసేయండి. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోనండి. దాన్ని మనం ఒక బాండీలోకి చక్కగా తీసుకున్నాము. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడే ఈ ముక్కలన్నిటిని కూడా మనం ఒక బాండీలో వాటర్ పోసుకొని, ఆ వాటర్‌లో బాగా పిసికి కడగాలండి కొంచెం. అంటే చేతులతో ఇలాగా బాగా నలిపి వాటిని కడిగేసేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలనమాట. ఈ కాకరకాయ అనేది మీరు ఏమి కంగారు పడకుండా, చేదుగా ఉంటుందేమో అని భయపడుకోకుండా, నేను ఎలా చేస్తానో మీరు అలాగే చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మనం కర్రీ చేసే బౌల్‌లోకి తీసుకున్నాం కదండీ! ఈ కాకరకాయ ముక్కల్ని. దానిలోకి చిటికెడు పసుపు, అలాగే కల్లుప్పు. కల్లుప్పు ఎంతో శ్రేష్టమైనది కదండీ! మనందరికీ తెలుసు. అలాగే పెరుగు. చలవ చేసే పెరుగు, కొంచెం వాటర్ వేసి చక్కగా గిన్నెని అలాగా మెదిపితే ఈ కర్రీ అని మా మమ్మీ చేస్తుందండి. నేను చేయట్లేదు. ఎందుకంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాననమాట. సో, మా అమ్మగారు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూడండి. ఇదైతే స్టవ్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసుకుందాము. చక్కగా ఇవంతా గూడా ఉడికిపోవాలండి ముక్కలన్నీ కూడా. ముక్కలన్నీ ఉడికిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకుందాము. ఎందుకంటే మనమైతే ఎక్కువ స్పూన్‌తో గరిటెతోనో తిప్పుతూ ఉంటాం కదా! పెద్దవాళ్ళైతే అట్లా ఉండరు. ఇలా చ చట్టి అనేది ఎగరేస్తూ ఉంటారు గదా! ఆ నీళ్ళంతా గూడా పసరైతే దిగిందో, ఆ వాటరంతా ఇలా స్ట్రెయిన్ చేసేయాలండి. వాటరంతా స్ట్రెయిన్ చేసేసి, ఆ ముక్కలన్నీ వేరొక బాండీలోకి తీసుకోవాలనమాట. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి ఫ్రై కోసం చేసుకుందాము. అలాగే మనం కడిగి పెట్టిన, ఉడకపెట్టిన ముక్కలన్నీ కూడాను అదేనండి. మనం ఉడకపెట్టిన ముక్కలున్నాయి కదా! ఆ ముక్కల్ని ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక వేసేసుకుందామండి. ఫ్రై చేసుకోవాలి కదా మనం. సో, అందుకని కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే. మనం ఒక గరిటె తీసుకొని సుతిమెత్తంగా అటు ఇటు తిప్పుతూ కాకరకాయ ముక్కల్ని వేయించుకుందాం. ఈ కాకరకాయ ముక్కలు వేగాలంటే చాలా టైం పడుతుందండి. ఓపికగా చేసుకోవాలి. మీరైతే నేను చెప్పిన పద్ధతిలో చేయండి. ఓకేనా అండి? అలాగే మనకు ముక్కల్లో చూసారా ఆ మధ్యలో ఉన్న సీడ్స్ కూడా తీయలేదు. ఎందుకంటే ఆ సీడ్స్ కూడా మనకి కరకరలాడుతూ టేస్టీగా బావుంటాయన్నమాట. అవి కూడా తినొచ్చు. అందుకోసమే నేను ఆ సీడ్స్ కూడా తీయలేదు మేము. అలాగే మనకి ఎప్పుడు స్పూన్‌తో గరిటె తిప్పుతూ ఉంటాం కదా! మధ్య మధ్యలో ఆ బౌల్‌తో కూడా ఇలా ఎగరేస్తూ తిప్పారనమాట మా అమ్మగారు. ఆళ్ళకదో అలవాటు. లేకపోతే అలా చేయడంలో కూడా ఒక మజా ఉంటదనుకుంటా. సో, అందుకని అట్లా జేస్తుంటారు. మనకైతే చేత కాదు. అలా చట్టినట్లా ఎగరేస్తూ తిప్పడము. అంటే ఎక్కువగా ఫిష్‌కైతే ట్రై జేస్తాం గదా! ఫిష్‌కైతే మనం ముక్క చెదిరిపోతుంది అని. కానీ కొన్ని కర్రీస్‌కి ఎక్కువగా వాళ్ళకలా అలవాటుంటదనుకుంటా. అందుకోసమే. అలాగే దీనిలోకి కారం కావాలి కాబట్టి, కారం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వెల్లిపాయ దెబ్బ తీసుకుందామండి. ఒకటి తీసుకొని ఎల్లిపాయ దాన్ని చక్కగా గ్రైండ్ చేసుకుందాము. మనమే ఒక రోట్లో రుబ్బుకుందాము. మనం తీసుకున్న కాకరకాయలకి సరిపడా కారం, సాల్ట్ అనేది వేసుకోవాలండి. కారము 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం మేము. మీరు గూడా చెక్ చేసుకొని వేసుకోండి. మళ్ళీ సరిపోకపోతే తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. అందులో ఇది స్పెషల్ అన్నమాట దీనిలోకి. అలాగే ఎల్లిపాయ తొక్కు కూడా అండి మనం నూరుకున్నాం కదా! అది కూడా వేసి కలిపేసుకొని, మనం ఈ వేయించుకుంటున్న కాకరకాయ ముక్కల్లోని ఆయిల్‌కి
ముక్కలన్నీ పక్కకనేసి, ఈ ఆయిల్‌లోనే శనగపప్పు, ఆవాలనేవి వేసేయాలనమాట. వేసేసి అలాగే మీరు ఎండుమిర్చి కూడా ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా చిదిమి వేసేసుకొని, మనకేంటంటే సెపరేట్‌గా తాలింపులాగా వేయకుండా దీనిలోనే వేసేసుకోవచ్చనమాట. ఆ ముక్కలు బాగా వేగాలి కదా మనకి. బాగా వేగేలోపు అవి కూడా వేగిపోతాయన్నమాట. ఆ తర్వాత చూసారా ముక్కలన్నీ కూడా బాగా వేగాయి. ఇంకొంచెం వేగాలన్నమాట. ఎందుకంటే మనకి ముక్క అనేది కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉండాలి. లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. అంతవరకు వేగాలన్నమాట. ఆ తర్వాత కారం, మనం నూరుకున్న కారం కూడా ఏసేసుకొని తిప్పేసుకోవాలండి. ఈ టెక్స్చర్‌లో మనకి సాల్ట్ గాని, కారం గాని సరిపోకపోతే మనం ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి తగ్గట్టు. అలాగే అవంతా గూడా ముక్కలకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే చూసారా? ఆల్‌మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే చాలా మందికి దీనిలో బెల్లం వేసుకుంటే ఇష్టముంటుంది. సో, మీ ఆప్షనల్ అండి. మేమైతే కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాము లాస్ట్‌లో. సిమ్‌లో పెట్టేసి మనం ఈ బెల్లం అనేది కొంచెమేనండి చిన్న గడ్డనమాట. మనం తురిమేసి యాడ్ చేసేసుకొని తిప్పేసుకొని కరిగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.